ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం, ఏదియు మీకేమాత్రమును హాని చేయదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనకి ఏ హాని రాకుండా ఉండాలంటే దేవుడు కంచె మనకు అవసరం అండి. దేవుని కాపుదల మనకు అవసరం అండి. మనము ప్రతి ఒక్కటి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే బిడలగా ఉండాలి. దేవా, నేను ఈ పని చేస్తున్నాను, ఈ చిత్తంలో ఉందా? ఏమంటే మనల్ని కాపాడేది దేవుడేనండి. కరోనా వైరస్ వచ్చినా కూడా మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే యేసుక్రీస్తు వారి కృప లేనిదే మనం సజీవ లెక్కలో ఉన్నాం. మనము దేవునికి మొట్టమొదటి స్థానం మనం ఇవ్వాలండి. ఎప్పుడైతే దేవునికి మొట్టమొదటి స్థానం ఇస్తామో దేవుడు మనల్ని గమ్యాన్ని చేర్చేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడు మనకి ఏ కీడు లేకుండా మనల్ని ఒక మంచి పొజిషన్లోకి తీసుకొని వెళ్ళేటువంటి నమ్మదగిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం దేవుని మీద మనము ఎప్పుడైతే ఆనుకొని ఉంటామో ఆయన మనకి ఏ కీడు రాకుండా, ఏ బాధ, ఏ ఇబ్బంది కలగకుండా ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు అండి. కొన్నిసార్లు మనకు బాధలు కలుగుతుంటాయి, కొన్నిసార్లు మనకి ఇబ్బందులు కలుగుతుంటాయి, కొన్నిసార్లు మనం అంతా బాగుందని అనుకుంటాం, కానీ కొన్ని ఏదో ఒక సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. అయితే ఆ సమస్యల్లో కూడా మనం దేవుడిని సేవించే బిడ్డలుగా ఉండాలండి. ఎప్పుడైతే దేవుడి పాదాలు వదలకుండా అలానే పట్టుకుంటాం. యోబు గారి జీవితం మనం చూసుకోవచ్చు. యోబు గారు ఆశీర్వాదము ఉన్నప్పుడే కాదు యేసుక్రీస్తు వారి పాదాలు పట్టుకున్నది. అన్ని కోల్పోయినా వాళ్ళ భార్య వెళ్ళిపోయింది, స్నేహితులు వెళ్ళిపోయారు, కుమారులు కుమార్తెలు చనిపోయారు, ఆయనకుండే ఆస్తి అంతా వెళ్ళిపోయింది. అంతా జీరో అయిన యోబు కూడా యేసుక్రీస్తు వారి పాదాలు పట్టుకొని తర్వాత రెండంతలుగా ఆయన ఆశీర్వదింపబడి హీరో అయ్యారండి. మళ్ళా మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు శ్రమలు, బాధలు, కష్టాలు వస్తూ ఉంటాయి. అయితే మనం పేషెన్స్ కలిగి ఎప్పుడైతే ఈ లోకంలో ఉంటామో మనము దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. మనం దేవుని బిడ్డలై ఉన్నాం. ఆయన బిడ్డలని ఎప్పుడు కూడా వదిలి వెళ్ళేటువంటి దేవుడు కాదు. అయితే మనం కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితం ఎదిగేదానికి దేవుడు కొన్ని పరీక్షలు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ పరీక్షలు మనం నెగ్గి పాస్ అవుతూ ఉంటామో దేవుడు మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తాడు. ఏ కీడు తగులదు, మన ప్రాణానికి ఏమి కాదు, మన జీవితానికి ఏమి కాదు. దేవుడు మనల్ని, మన ఆత్మని పరలోకాన్ని తీసుకొని వెళ్ళాలని, మన ఆత్మని బలపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, వేసి ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవ స్తోత్రమయ్యా. ఈ లోకంలో ఏ కీడు, బాధ, కష్టం, ఇబ్బంది వచ్చినా కూడా మేము భయపడకుండా, దిగులు పడకుండా మీరున్నారు కాబట్టి దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. వేసే ఈ లోకంలో వేసే మంచికి రోజులు లేవయ్యా. ఈ లోకంలో చెడుకే రోజులున్నాయి, అన్యాయానికే రోజులున్నాయి, సాతాను బిడ్డలకే రోజులున్నాయి. దేవుని బిడ్డలకి కానీ, దేవుని వాక్యానికి కానీ వేసే ఈ లోకంలో రోజులు లేకుండా కరువు అయిపోయాయ్యా. ఈ లోకంలో ప్రేమలు అనేవి చల్లారిపోయాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని ఎవరు ప్రేమించినా కూడా వేసే మోసం అయిపోయిందయ్యా, అంత ఒక మాయ అయిపోయిందయ్యా. వేసే మీ ప్రేమ మాత్రమే గొప్ప ప్రేమ, అగాప్య ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమయ్యా. కాబట్టి ఈ లోకంలో మనుషుల్ని ఆశ్రయించకుండా మిమ్మల్ని ఆశ్రయించే మంచి మనసుని ప్రతి ఒక్క మానవాళికి దయచేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించాలయ్యా. ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మీ దగ్గరికి రావాలి. ఒకసారి ప్రాధాయపడిన ఒకసారి కాపాడండి. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నా దేవ, మా దేవ, ప్రతి ఒక్క బిడ్డ శిరస్సు వంచి మీ దగ్గరికి వచ్చి వేసే ప్రతి ఒక్క పాపాలు కడగబడినట్లుగా ప్రాధాయపడుతూ మమ్మల్ని కాపాడుతున్న దేవ, ఏ హాని రాకుండా రక్షిస్తున్న దేవ, మీ స్తోత్రం చెల్లిస్తూ సాతాను శోధనలో ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.